హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మీకు గనక లవ్ స్టోరీస్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఎంకరేజ్ చేయండి. 'పెయిన్ ఇన్ లవ్' సెకండ్ పార్ట్. ఆద్య బస్సు దిగి ఇంటికి వెళుతుంది. కానీ మనసు మనసులో లేదు. ఆమెకి వర్షంలో నిలబడి తనను చూస్తున్న అర్జున్ ముఖమే పదే పదే గుర్తు వస్తుంది. రాత్రి భోజనం తినబుద్ధి కాలేదు. తల్లి ఇచ్చిన పాలు బలవంతంగా త్రాగి పడుకుంది. కానీ అస్సలు నిద్ర రాలేదు. కిటికీ నుంచి వినపడుతున్న వర్షపు ధారల శబ్దం ఆమెలో అర్జున్ తలపులు గుర్తు చేస్తుంది. తనకు తనే సైలెంట్‌గా అడుగుతుంది. ఎందుకు అర్జున్ నన్ను అలా చూస్తున్నాడు అని. నా మనసు ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నాడు అని. ఆద్య మామూలుగానే రోజు లేచే టైంకి నిద్ర లేచింది. తన పనులన్నీ కంప్లీట్ చేసుకుని రెడీ అయ్యి తన వర్క్‌కి బయలుదేరింది. ఉదయాన్నే కావడం వల్ల ముందు రోజు రాత్రి కురిసిన వర్షం వల్ల వాతావరణం ఎంతో హాయిగా, చల్లగా, ప్లెజెంట్‌గా ఉంది. ఆద్య రోడ్ మీద మెల్లగా నడిచి వెళుతుండగా తన ప్రక్కన సడన్‌గా బ్రేక్ సౌండ్. ఆద్య నడుస్తున్నదల్లా ఆగి ప్రక్కకు తిరిగి చూసింది. అర్జున్ సేమ్ కామ్ ఐస్ అండ్ సేమ్ సైలెంట్ స్మైల్‌తో బైక్ మీద ఉన్నాడు. ఆద్య ఒక్క క్షణం షాక్ అయింది. అర్జున్‌ని చూసి మీరు ఇక్కడ ఎలా? అంది మొహంలో ఆశ్చర్యంతో. అర్జున్ జెంటిల్ స్మైల్‌తో మీరు నడిచి వెళ్ళటం దూరం నుంచి చూశాను. రోడ్ రష్‌గా ఉంది. లిఫ్ట్ ఇద్దామని వచ్చా. మీకు అభ్యంతరం లేకపోతే అన్నాడు. నిన్నేమో అంబ్రెల్లా షేర్ చేసుకోమన్నాడు. ఈరోజు బైక్ సీట్ షేర్ చేసుకోమంటున్నాడు. ఏంటి ఇతను అనుకుంటూ ఆలోచనలో పడింది ఆద్య. లేదు సార్ నేను అని ఆమె ఏదో చెప్పబోయేంతలో ఆద్య ఏమీ కాదు ఒక్కసారి నాతో రా. ఆద్య అతడి కళ్ళలోకి చూసింది. ఏదో పెయిన్ నిన్నటిలానే అనిపించింది తనకి. ఆద్య ఒక్క సెకండ్ హెసిటేట్ చేసింది. కానీ మరుక్షణం బైక్ బ్యాక్ సీట్ మీద కూర్చుంది. అర్జున్ బైక్ స్టార్ట్ చేశాడు. గాలికి ఆద్య జుట్టు ఎగిరి వచ్చి అతడి ముఖానికి సున్నితంగా తాకుతుంది. అర్జున్ రోడ్డు వైపు చూస్తూ సైలెంట్‌గా డ్రైవ్ చేస్తాడు. కానీ అతడి చెస్ట్‌లో ఏదో టైట్‌నెస్. అతడిని లోపల నుంచి ఏదో హర్ట్ చేస్తుంది. ఆద్య వర్క్ ప్లేస్ దగ్గర బైక్ స్టాప్ చేస్తాడు అర్జున్. ఆద్య బైక్ దిగి అర్జున్‌కి థాంక్స్ చెప్పడానికి అతడి ఫేస్‌లోకి చూస్తే అర్జున్ కళ్ళల్లో ఏదో తెలియని బాధ. అది చూసి ఆద్య గుండెలో తడబాటు. అర్జున్ మీరు బానే ఉన్నారా? మీ కళ్ళు ఏదో చెప్తున్నాయి అని అడిగింది చాలా కేరింగ్‌గా. అర్జున్ ఎక్కువ మాట్లాడడు. ఒక సాఫ్ట్ స్మైల్‌తోనే చెప్పాడు. కొన్ని సందర్భాలు ఉంటాయి. మనిషి మాట్లాడితే బ్రోకెన్ అయిపోతాడు అని. ఆద్యకి కూడా పెయిన్ కలిగింది అర్జున్ మాటలకు. మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే వినడానికి నేనున్నాను అంది ఆద్య. ఆ మాటల్లో, ఆమె చూపుల్లో మీకోసం నేనున్నాను అనే అర్థం వినిపించింది అర్జున్‌కి. అతడు ఆద్య ముఖంలోకి నిర్లిప్తంగా చూసి ఏమీ చెప్పకుండానే బైక్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆద్య గుండెల్లో ఏదో చెప్పలేని బాధ. అర్జున్‌ని అలా చూశాక. ఆద్య వర్క్‌కి వెళ్ళిపోతుంది. పరధ్యానంగానే వర్క్ కంప్లీట్ చేస్తుంది. సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో ఏదో సెలబ్రేషన్. ఇంటి నిండా బంధువులు, హడావిడి. అంతా సందడిగా ఉంది. ఆద్యకి ఏం అర్థం కాలేదు. తన తల్లి ఆద్యను పక్కకు తీసుకువెళ్ళి, ఆద్య నీకు పెళ్లి ఫిక్స్ అయింది. నెక్స్ట్ మంత్ ఎంగేజ్‌మెంట్. ఆద్య గుండె ఒక్క క్షణం ఆగినట్లనిపించింది. ప్రపంచమంతా తల్లక్రిందులయ్యింది. ఆద్య పెదవులు టెన్షన్‌తో వణుకుతున్నాయి. భయంతో అంది. అమ్మా ఇప్పుడే ఎందుకు? నేను అని ఏదో అనబోయేంతలో ఆద్య తల్లి ఇది మంచి మ్యాచ్. నువ్వు ఖచ్చితంగా యాక్సెప్ట్ చెయ్యాలి అని అంటుంది. ఆద్యకి అంతా అయోమయంగా ఉంది. సైలెంట్‌గా రూమ్‌లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని కుర్చీలో కూర్చుంది. తన ఎమోషన్స్ బర్స్ట్ అవుతాయి. చాలాసేపు ఏడుస్తుంది.
ఆమె బాధ పెళ్లి గురించేనా? కాదు. తనకు అర్జున్ గుర్తొస్తున్నాడు. అతడు గుర్తు వస్తే నాకెందుకు ఇంత బాధ కలుగుతుంది? ఎందుకు నాకు పదే పదే అతడి ఫేస్, కళ్ళు, ఆ కళ్ళలోని పెయిన్ జ్ఞాపకం వస్తున్నాయి? కన్నీళ్లను కంట్రోల్ చేసుకోవడం తన వల్ల కాలేదు. ఈ విషయం ఎవరో ఒకరికి చెప్పుకోవాలి. ఎవరికి? ఎవరికి? అర్జున్. అర్జున్‌కి చెప్పాలి అనుకుంటుంది. ఫోన్ తీసుకుని ఏడుస్తూనే అర్జున్ నెంబర్ కోసం సెర్చ్ చేస్తుంది. కానీ కాంటాక్ట్స్‌లో లేదు. వాట్సాప్‌లో కూడా లేదు. ఎందుకంటే ఆమె అతడి నెంబర్ అడిగి తీసుకోలేదు. అతడు తన నెంబర్ అడగలేదు. ఎందుకంటే నువ్వు ఫోన్‌లో కాదు, నా మనసులో దృఢంగా నిలిచిపోయావు అనుకుంటుంది. ఆద్య పడుకుంటుంది. చాలాసేపు ఏడుస్తూనే ఉంది. ఆమె బాధ, వేదన తన మనసుకి తప్ప ఎవ్వరికీ తెలీదు. ఆమె కన్నీళ్లతో పిల్లో తడిచిపోతుంది. అదే రోజు రాత్రి అర్జున్ హాస్పిటల్ ఎమర్జెన్సీలో ఉన్నాడు. నర్స్ వచ్చి ఒక ఫైల్ చేతికిస్తుంది. అర్జున్ సార్, మీ చెకప్ రిపోర్ట్స్ వచ్చాయి. మీ కార్డియాక్ కండిషన్ క్రిటికల్‌గా ఉంది. ఇమీడియట్ మానిటరింగ్ రిక్వైర్డ్. అర్జున్ సైలెంట్‌గా ఫైల్ క్లోజ్ చేసి కుర్చీలో వెనక్కి వాలి తన చెస్ట్ మీద చేతితో మెల్లగా పెయిన్ వస్తున్న చోట రాసుకుంటాడు. స్లోగా అనుకుంటాడు, నాకు లవ్ అంటే భయం లేదు. కానీ ఆ అమ్మాయి కళ్ళలో నా పట్ల కనిపిస్తున్న ప్రేమ నన్ను భయపడేలా చేస్తుంది. నా హార్ట్ ప్రాబ్లం వల్ల. ఆద్య కన్నీళ్ళు, అర్జున్ బాధ. ఇద్దరివి వేరే వేరే ప్రపంచాలు. కానీ ఇద్దరి గమ్యం ఒక్కటేనా? లవ్ ఇన్ పెయిన్ సెకండ్ పార్ట్ అయిందండి. నెక్స్ట్ పార్ట్‌లో ఏం జరుగుతుందో చూద్దాం.